మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటివరకు అక్కడ 7 వార్డుల ఫలితాలైతే బయటకు వచ్చాయి. వాటిలో 4 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయాన్ని సాధించారు. 3 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఎల్లంపేటలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి. 24 వార్డులకు కాను మనకి ఇప్పటివరకు 7 వార్డుల ఫలితాలు వచ్చాయి. 7 కూడా 3 కాంగ్రెస్ వశమైతే 4 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయాన్ని సాధించారు ఎల్లంపేట మున్సిపాలిటీలో. ఓకే, నల్లగొండ జిల్లా గురించి మాట్లాడుకుందాం. ఓవరాల్ గా నల్లగొండ జిల్లాలో మనకి కాంగ్రెస్ పార్టీ జోరు స్పష్టంగా కనిపిస్తోంది. 4 మున్సిపాలిటీలను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసేసుకుంది. నందికొండ, హాలియా, చెండూరు, చిట్యాల ఈ 4 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని నమోదు చేసుకుంది. సో మొత్తం కూడా మనకి కాంగ్రెస్ వైపుగా క్లియర్ గా రిజల్ట్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి మనకి కనిపిస్తోంది. మా ప్రతినిధి రేవన్ మనకి లైవ్ లో స్పష్టంగా కనిపిస్తున్నారు. రేవన్, మీ దగ్గర మరిన్ని డీటెయిల్స్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ ఇవ్వండి. ఓవరాల్ గా కాంగ్రెస్ వైపే జనం ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది నల్లగొండ జిల్లాకు సంబంధించి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లియర్ ఆధిక్యాన్ని చూపిస్తుంది. ఇప్పటి వరకు 4 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. నందికొండ, హాలియా, చెండూరు, చిట్యాల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ జోరు స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ వైపుకే రిజల్ట్ వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే రిజల్ట్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రేవన్ సిద్ధంగా ఉన్నారు. రేవన్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు 17 మున్సిపాలిటీల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. మనకి ఇప్పుడు అధికారికంగా మనకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు 4 మున్సిపాలిటీలు అయితే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చండూరు మున్సిపాలిటీలో మొత్తం 10 స్థానాలు ఉండగా ఇందులో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 3, సిపిఐ 1 అయితే వార్డులు దక్కించుకుని, హాలియా మున్సిపాలిటీలో 12 స్థానాలు ఉండగా కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 2 గెలుపొందింది. అలాగే నాగార్జునసాగర్, నందికొండ మున్సిపాలిటీలో కూడా 12 స్థానాలు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 1 స్థానాన్ని అయితే గెలుపొందింది. అలాగే చిట్యాల, నల్గొండ జిల్లా చిట్యాలలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో 12 స్థానాలు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ 9 స్థానాలు, బీఆర్ఎస్ 2, 1 ఇండిపెండెంట్ అభ్యర్థి అయితే గెలిచారు. అలాగే భువనగిరితో పాటు ఆలేరులో కూడా కాంగ్రెస్ అయితే కొంత ఆధిక్యంలో కొనసాగుతుంది. మిగిలినటువంటి మున్సిపాలిటీల్లో కూడా ఏదైతే హుజూర్నగర్ కానీ, కోదాడ కానీ కాంగ్రెస్ పార్టీ అయితే ఆధిక్యంలో కొనసాగుతుంది. మరోవైపు ముఖ్యంగా అందరి దృష్టి ఉన్నటువంటి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అంటే మొత్తం 48 వార్డుల డివిజన్లకు సంబంధించి అయితే ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. ఇంకా ఫలితాలు అయితే దాదాపు ఇంకొక 1 అవర్ పట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మిగిలినటువంటి దేవరకొండ కానీ, ఇటు యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుపల్లిలో కూడా కాంగ్రెస్ అయితే తన ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు ఇది కాంగ్రెస్ అడ్డాగా ఉంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేలా పూర్తిగా ప్రెస్టేజ్గా తీసుకున్న ఎన్నికల్లో హోరాహోరీ తలపడ్డారు. అయితే బీఆర్ఎస్ అక్కడక్కడ తన ఉనికిని అయితే కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే మాత్రం బీజేపీకి ఒక స్థానం అయితే ఇప్పటివరకు దక్కిందని చెప్పుకోవచ్చు. ఉనికి కోసం తీవ్రంగా పోరాడుతున్నట్టుగా మనం భావించవచ్చు. అయితే బీఆర్ఎస్ కూడా అనుకున్న స్థాయిలో పోటీ ఇచ్చిందా అంటే కొంత ఏదైతే ఆలేరు అక్కడ మాత్రమే కొంత కనిపించింది. మిగిలినటువంటి మున్సిపాలిటీలో మాత్రం బీఆర్ఎస్ అయితే ఇంకా పోటీ ఇవ్వలేకపోతుంది. ముఖ్యంగా సూర్యాపేటలో ఉన్నటువంటి మున్సిపాలిటీ పట్ల కాంగ్రెస్ బీఆర్ అయితే హోరాహోరీగా కొనసాగుతుంది. అక్కడ కూడా కాంగ్రెస్ అయితే తన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రేవంత్. సో అది నల్లగొండ జిల్లాకు సంబంధించిన మున్సిపాలిటీలు అత్యధికం ఇప్పుడు కాంగ్రెస్ వశమవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎక్కువ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు.